ప్రేమ అంటే ఈ సమాజానికి డెఫినేషన్. ప్రేమ అంటే ఏం తెలుసా? ఈ పార్కులో అదేంటి హుస్సేన్ సాగరా, ఆ హుస్సేన్ సాగర్ చుట్టూ తిరగడమా, లేదంటే ఈ కేబుల్ బ్రిడ్జ్ చేస్తారు కొత్తగా దాని మీద నైట్ 12:30 తిరగడం. లవ్ అంటే చదువుకోమని పంపిస్తే ఇలాంటి సిటీస్కి వచ్చిన తర్వాత హాస్టల్ వార్డెన్కి గురువులకి కలుగప్పడమా? లవ్ అంటే పార్కుల్లో పొదల చాట్లు కూర్చోవడమా? లవ్ అంటే వాళ్ళ శ్వాస నీకు తగిలేలా, నీ శ్వాస వాళ్ళకు తగిలేలా శరీరాన్ని అపవిత్రపరచుకొని గీరుకుని రక్కుకోవడమా లవ్ అంటే? లవ్ అంటే నేను అడుగుతున్నాను, సెక్షనే ఓడు లేకుండా, ఆ పదము లేకుండా, శృంగారం అనే పదం లేకుండా లవ్ ఎక్స్ప్రెస్ ఇవ్వనండి వీళ్ళ దగ్గర ఉందేమో. ఈ సొసైటీకి తెలిసిన, ఈ సినిమా కల్చర్ తెలిసినది, ఈ తరానికి తెలిసింది ప్రేమ అంటే ఒకే ఒక్కటి, వివాహానికి ముందే శరీరాన్ని అపవిత్రపరచుకోవడమే లవ్ అంటారు. బైబిల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. లవ్కి చాలా పెద్ద పెట్టేసింది. లవ్ అన్ని కోణాల్లో మాట్లాడింది. లవ్ గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఈ సొసైటీకి అందనిది, అర్థం కానిది, ఎన్ని పుస్తకాలు రాసినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా ఆ ప్రేమను ఎప్పటికీ మనం అర్థం చేసుకోలేనంత బరువైన వివరణ ఉంది బైబిల్లో.